ఏపీ ఎన్నికల సమయం నుంచి అల్లు మెగా కుటుంబాల మధ్య సరైన సంబంధాలు లేవనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ గురించి అల్లు అరవింద్ ఓ సెటైర్ వేసిన విషయం తెలిసిందే. ఈ మధ్య దిల్ రాజు చరిత్ర సృష్టిస్తున్నాడు, అంటే ఒక సినిమాని ఇలా కిందకి దించి మరో సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ని ఆహ్వానించి ఇలా రకరకాలు చేశాడు ఒక వారంలో అంటూ అల్లు అరవింద్ అన్నారు. దీనిపై మెగా ఫ్యాన్స్ ఫైర్ అయ్యి ట్రోలింగ్ కూడా చేశారు. తాజాగా ఈ కామెంట్స్ పై వివరణ ఇచ్చారు అల్లు అరవింద్. మెగా ఫ్యాన్స్ కి క్షమాపణ చెప్పారు. తండేల్ ఈవెంట్ లో జరిగిన దాని మీద మీకు పబ్లిక్ గా నేను చెప్పాలనుకున్నది ఒకటే. ఆ రోజు దిల్ రాజు గారిని ఆహ్వానిస్తూ ఆయన ఒక వారం రోజుల్లోనే కష్టాలు, నష్టాలు, ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ అనుభవించారు అని పరిచయం చేయడానికి యథాలాపంగా, ఉద్దేశపూర్వకంగా కాకుండా ఆ మాట అనాల్సి వచ్చింది. దానికి మెగా అభిమానులు చాలా ఫీల్ అయి నన్ను ట్రోల్ చేశారు. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. చరణ్ నా కొడుకు లాంటివాడు, అంటే నాకున్న ఏకైక మేనల్లుడు, అతనికి ఉన్న ఏకైక మేనమామని, అందుకని ఎమోషనల్ గా చెప్తున్నాను. ప్లీజ్ ఇక్కడతో వదిలేయండి. చరణ్ కి నాకు ఉండే ఒక రిలేషన్షిప్ చాలా ఎక్సలెంట్, అందుకని మమ్మల్ని వదిలేయండి. కేవలం పొరపాటున నేను దిల్ రాజు లైఫ్ గురించి చెప్పడానికి అది వాడాను, కానీ వాడి ఉండకూడదని తర్వాత అనిపించింది అంటూ అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. అవన్నీ సద్దు మణిగే లోపే మీడియాలోకి మరో హాట్ టాపిక్ వచ్చేరింది. అల్లు అర్జున్ ని అన్ఫాలో చేసిన రామ్ చరణ్ అని ఆ వార్త సారాంశం. అయితే ఈ వార్తల్లో నిజమెంత? వాస్తవానికి అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరు బంధువులే అయినప్పటికీ కొన్ని రోజులుగా రెండు కుటుంబాల మధ్య కొంత గ్యాప్ వచ్చింది. మెగా కాంపౌండ్, అల్లు కాంపౌండ్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో మెగా, అల్లు అభిమానుల మధ్య పెద్ద ఎత్తున ఫ్యాన్ వార్ జరుగుతుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ని రామ్ చరణ్ అన్ఫాలో చేశారని స్ప్రెడ్ అవుతుంది. దాంతో ఇప్పుడు ఈ విషయం సినీ ప్రేక్షకుల్లో పెద్ద చర్చను లేవనెత్తింది. అయితే అసలు అంతకుముందు రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకరినొకరు ఫాలో అయ్యారో లేదనేది తెలియదు. పోనీ ఒకరినొకరు ఫాలో అయినా రీసెంట్ గా రామ్ చరణ్ అన్ఫాలో అయ్యారనే క్లారిటీ లేదు. కానీ నెటిజన్లు మాత్రం అన్ఫాలో అయ్యాడు అంటూ రచ్చ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందనేది వీళ్ళిద్దరికి, అలాగే వారి హ్యాండిల్స్ ని హ్యాండిల్ చేసే టీమ్స్ కి తెలుస్తుంది. మెగా వర్సెస్ అల్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ రచ్చకి ఫుల్ స్టాప్ పెట్టేలా ఇటీవల ఒక ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి పుష్ప 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడం తనకు చాలా గర్వంగా ఉందన్నారు. ఇలాంటి టైంలో రామ్ చరణ్ ఇలా అన్ఫాలో అయ్యే కార్యక్రమాలు ఎందుకు పెట్టుకుంటాడని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కేవలం రెండు కుటుంబాల మధ్య, ఇద్దరి అభిమానుల మధ్య మరింత చిచ్చు పెంచడానికి ఎవరో చేస్తున్న ప్రచారం అని కొందరు కొట్టిపారేస్తున్నారు. అసలు నిజమేంటనేది తెలియాల్సి ఉంది. ఈ వీడియో గురించి మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.